హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ వాయిస్ ఆఫ్ విష్ణు. ఫ్రెండ్స్, మీకు తెలిసిందే కదా 7 days నుంచి పుష్ప కలెక్షన్స్ గురించి అప్డేట్ ఇస్తున్నాను. సో దాన్ని బట్టి ఈరోజు కూడా పుష్ప ఎలా పర్ఫామ్ చేసింది 7th డే, ఆ తర్వాత పుష్ప ఏరియా వైజ్ ఎలా హోల్డ్ చేసింది కూడా చెప్తాను. సో లెట్స్ డైవ్ ఇన్ టు ద వీడియో. ఫ్రెండ్స్, వీడియోలోకి వెళ్ళే ముందు స్మాల్ రిక్వెస్ట్, మీకు నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ నొక్కితే ఆల్ ఆప్షన్ ఆన్లో పెట్టుకోండి. సో వీడియోలోకి వెళ్తే ఫస్ట్ ఆఫ్ ఆల్ పుష్ప మంచి హోల్డ్తోనే స్టార్ట్ అయింది. కానీ ఏంటంటే డే బై డే వర్కింగ్ డేస్ అవడంతో ఈ లాస్ట్ 2 days నుంచి ఎక్కువ డ్రాప్స్ని చూస్తుంది పుష్ప మూవీ. తర్వాత ఫస్ట్ ఆఫ్ ఆల్ మెయిన్గా మాట్లాడుకోవాలంటే తెలుగు రాష్ట్రాల్లో ప్రతి డే ఆ డే తర్వాత డే కన్నా డ్రాప్ అవుతుంది. 6th day కన్నా 7th day 25% నుంచి 35% దాకా డ్రాప్ అయింది. దాన్ని బట్టి ఏంటంటే కలెక్షన్స్ 4.5 crores నుంచి 6 crores మధ్యలో రావచ్చు షేర్ మాత్రమే. తర్వాత కేరళ, తమిళనాడు, కర్ణాటకలో హెవీ డ్రాప్స్ ఉన్నాయి. మెయిన్గా కేరళలో అయితే అండర్ పర్ఫామ్ చేస్తుంది. ఈ 3 ఏరియాలు కలుపుకొని మేబీ 4 crores నుంచి 5 crores మాత్రమే రావచ్చు షేరు, తక్కువే రావచ్చు. ఎందుకంటే 3 కలుపుకొనే, ఎందుకంటే హెవీగా డ్రాప్స్ కనపడుతుంది వర్కింగ్ డేస్ కాబట్టి. ఇంకా మనం మెయిన్ పాయింట్ అనుకుంటే ఏదో నార్త్ ఇండియా అనుకుంటే నార్త్ ఇండియాలో కూడా 2 days నుంచి హెవీగా డ్రాప్స్ అవుతున్నాయి పుష్ప మూవీ గురించి. ఎందుకంటే వర్కింగ్ డేస్ అవ్వడం, మిడ్ వీక్ అవ్వడం, దాన్ని బట్టి జనాలు ఎవరు ఇంట్రెస్ట్ చూపిస్తున్నా కూడా అంతగా ఆక్యుపెన్సీ లేకుండా దాదాపు 60% నుంచి 70% ఆక్యుపెన్సీతోనే రన్ అవుతున్నాయి. మంచి ఆక్యుపెన్సీయే, కానీ ఎక్స్పెక్ట్ చేసినంత గ్రోత్ కనపడలే. పుష్పలో రిమార్కబుల్ హిందీ హోల్డ్ కనపడింది, కానీ 5 రోజుల్లో తర్వాత 2 రోజుల్లో హెవీ డ్రాప్సే కనపడ్డాయి. దాంతో ఈరోజు పుష్ప హిందీలో దాదాపు 28 crores దాకా కలెక్ట్ చేయొచ్చు. తర్వాత మనం ఓవర్సీస్ కలెక్షన్స్ గురించి మాట్లాడుకుంటే అక్కడ మైనస్ పాయింట్ ఏంటంటే తెలుగు వర్షన్ సరిగా ఆడట్లే, ఓన్లీ హిందీ వర్షనే ఆడుతుంది. తెలుగు వర్షన్ ఆడుతున్నా కూడా అంత పెద్దగా రిమార్కబుల్గా ఆడట్లేదు, కానీ హిందీ వర్షన్ మాత్రం ప్రతిరోజు 1 million కలెక్ట్ చేస్తుంది. ఈరోజు ఎంత కలెక్ట్ చేస్తుందో 800K మధ్యలో కలెక్ట్ చేస్తుందని ఎస్టిమేషన్స్ వస్తున్నాయి. ఓవరాల్గా పుష్ప కలెక్షన్స్ దాదాపు డే బై డే డ్రాప్ అవుతున్నా కూడా మంచి హోల్డే చూపిస్తుంది. రిమార్కబుల్ కలెక్షన్స్తో 1000 crores వైపు పరుగు తీస్తుంది. మనం చూడొచ్చు ఈ రోజు ఈవినింగ్ కంప్లీట్ అయ్యే లోపల, అదే నైట్ కంప్లీట్ అయ్యే లోపల 1000 crores టచ్ చేస్తుందా, లేకపోతే ఇంకొక రోజు తీసుకుంటుందా. ఒకవేళ అదే 1000 crores కంప్లీట్ చేస్తే పుష్ప ఈజ్ గోయింగ్ టు మేక్ రికార్డ్. ఎందుకంటే 1 weekలోనే 1000 crores కలెక్షన్ ఇండియా వైడ్, వరల్డ్ వైడ్గా కలెక్ట్ చేసిన ఫస్ట్ సినిమాగా చరిత్రలో నిలబడిపోతుంది. ఆ రేంజ్ కలెక్షన్స్. ఓవరాల్గా 7th day కలెక్షన్స్ ఎంత వస్తాయంటే దాదాపు తెలుగులో 5 crores, అదే 4.5 crores నుంచి 6 crores. తర్వాత తమిళనాడు, కేరళ, కర్ణాటక కలుపుకొని 5 crores. ఇంకా దీని పేరుంది నార్త్ ఇండియాలో 28 crores, అవన్నీ కలుపుకొని 40 crores. తర్వాత ఓవర్సీస్ ఒక 4 crores, మొత్తం కలుపుకొని 44 crores దాకా ఈరోజు కలెక్ట్ చేయబోతుందనే రిపోర్ట్స్ వస్తున్నాయి. అది కరెక్టా కాదా, దానికన్నా డ్రాప్ అవుతుందా, పెరుగుతుందా అనేది మళ్ళీ రిపోర్ట్స్ వచ్చినాక ఆ వెబ్సైట్స్ చూసి చెక్ చేసి మీకు మళ్ళీ అప్డేట్ ఇస్తాను. సో ఫ్రెండ్స్, మీకు కానీ వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ టు మై ఛానల్ వాయిస్ ఆఫ్ విష్ణు. ఇలాంటి మోర్ వీడియో కంటెంట్స్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటు బెల్ ఐకాన్ నొక్కి ఆల్ ఆప్షన్ ఆన్లో పెడితే నాకు ఛానల్ హెల్ప్ అవుతుంది, నా ఛానల్ గ్రో అవుతుంది. దాన్ని బట్టి ఇంకా వీడియోస్ చేస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. స్టే ట్యూన్ ఫర్ మోర్ వీడియోస్.